హలో డిటెక్టివ్స్, ఈ వీడియోని చూస్తున్న మీరైనా సరే నేనైనా సరే ఒకవేళ జాబ్లో ఉండొచ్చు, లేకపోతే చదువుతుండొచ్చు. మనం బాగుండాలి, మన ఫ్యూచర్ బాగుండాలని మన పేరెంట్స్ వేలలు ఇంకా లక్షలు పెట్టి చదివిపించారు, ఇంకా చదివిపిస్తున్నారు కూడా. సో అలాంటప్పుడు మన పేరెంట్స్ మనకి ఏదైనా అయితే వాళ్ళు తట్టుకోలేరు. అదేవిధంగా కలకత్తాకు చెందిన ఒక పేరెంట్స్ వాళ్ళ కూతురు భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు చాలా ఖర్చులు పెట్టి ఆమెను డాక్టర్ చేద్దామని కలలు కన్నారు. అదేవిధంగా కాలేజీలో జాయిన్ చేశారు, కానీ వాళ్ళ కళలు మాత్రము కళలుగానే మిగిలిపోయింది. ఆమె డాక్టర్ అవ్వలేదు, కానీ ఒక చనిపోయిన శవంగా మారింది. అలా వాళ్ళ కళలుగానే మిగిలిపోవడానికి కారణం ఎవరంటే ఒక వ్యక్తి. అతన్ని మృగం అనాలా లేకపోతే దుర్మార్గుడు అనాలా అనేది నాకైతే అసలు అర్థమైతే లేదు. అతను ఏం చేస్తాడంటే ఒక జాలి కనికరం లేకుండా ఆమెను కొట్టి రక్తం వచ్చేలా గాయపరిచి ఆమెను రేప్ చేసి చివరకు చంపేశాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను అనేది. ఎస్ డిటెక్టివ్స్, రీసెంట్ గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ కు జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది కలకత్తాలో మాత్రమే కాదు, యావత్ భారతదేశం అంతా ఒక కలకలం సృష్టించిందని చెప్పాలి. తిరిగి భారతదేశంలో మహిళలకు సేఫ్టీ అనే వర్డ్ మీద ప్రశ్నలు తీసుకుని వచ్చిందని చెప్పాలి. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఏ విధంగా పోలీసులు ఆ అక్యూస్ ని పట్టుకున్నారు అనేది మనము డీటెయిల్ గా తెలుసుకుని పోయే ముందు ఇలాంటి క్రైమ్ మిస్టరీ థ్రిల్లింగ్ అనే వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. నేను మీ దినేష్, వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. అది ఆగస్టు 9, 2024 ఫ్రైడే. కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అల్లి మనీ ఒక 7:30 ఆ టైంలో ఆ హాస్పిటల్లోని 4th ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్ ను క్లీన్ చేద్దామని ఒక ఆమె వెళ్తుంది. ఎప్పుడైతే ఆమె వెళ్లి ఆ సెమినార్ హాల్ యొక్క డోర్ ను ఓపెన్ చేస్తుందో అక్కడ ఆమెకు భయంకరమైన దృశ్యాలు కనిపిస్తుంది. అలా ఆమె ఆ దృశ్యాలను చూసి భయపడి అరుసు హాస్పిటల్ మేనేజ్మెంట్ కి వెళ్లి చెప్తుంది. ఎప్పుడైతే ఈ విషయము ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వింటారో వాళ్ళు త్వరగా ఆ యొక్క సెమినార్ హాల్ లోకి వస్తారు. ఆ సెమినార్ హాల్ లో చూసేటప్పుడు ఒక ఆమె హాఫ్ నేకెడ్ గా ఇంకా బాడీ అంతా గాయాలతో ఇంకా రక్తంతో ఆ ఫ్లోర్ అంతా నిండినట్టుగా అనిపిస్తుంది. అది ఎవరో కాదు కానీ 32 ఏళ్ల సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న ఒక ట్రైనింగ్ డాక్టర్. ఈ దృశ్యాలను చూసిన హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఈ సమాచారం విన్న పోలీసులు వెంటనే ఆ యొక్క ప్లేస్ కు వచ్చారు. ఎప్పుడైతే పోలీసులు ఆ యొక్క ప్లేస్ కు వచ్చి ఆ యొక్క బాడీని చూసారో ఆ యొక్క బాడీలో అంటే ముఖ్యంగా పెదవులు, చేతులు ఇంకా కాళ్ళ మీద భయంకరమైన గాయాలు కనిపించింది. ఇంకా అది మాత్రమే కాదు, కళ్ళలో నుంచి రక్తము ఇంకా ఆమె ప్రైవేట్ పార్ట్ లో నుంచి రక్తం రావడం చూసి ఎవరు ఇంత ఘోరంగా ఆమెను అత్యాచారం చేసి చంపేశారో వాళ్ళను ఖచ్చితంగా పట్టుకోవాలని వాళ్ళకు ఒక కోపం వచ్చింది. తర్వాత పోలీసులు ఏం చేస్తారంటే ఆ యొక్క బాడీని పోస్ట్ మార్టం కి పంపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అలా వాళ్ళు ఏం చేస్తారంటే చివరిగా ఆమెను ఎవరు చూస్తారు వాళ్ళని పిలిపించి వాళ్ళని ఇంటర్రోగేట్ చేశారు. ఆ చనిపోయిన ట్రైనింగ్ డాక్టర్ యొక్క 3 స్నేహితులు ఆమెను రాత్రి చూసినట్టుగా చెప్పారు. ఆ ముగ్గురు ఏమన్నారంటే మేము నలుగురం రాత్రి అంతా కలిసి చదువుకున్నాము, ఇంకా ఫోన్ లో ఒలింపిక్ గేమ్స్ చూసిన తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాము, ఆ తర్వాత కొంచెంసేపు చదువుకున్నాము. ఆమె రాత్రి చదువుకుంటాను ఇంకా అక్కడిని నిద్రపోతానని చెప్పింది. సో మేము వచ్చేసామని ఆ ముగ్గురు పోలీసులకు చెప్తారు. ఆ తర్వాత మార్నింగ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అనేది మేము చూసామని ఆ ముగ్గురు చెప్పారు. సో ఆ తర్వాత పోలీసులు ఏం చేశారంటే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్ని సెక్యూరిటీ కూడా ఎలా ఇంత ఒక ఘోరం జరిగిందని వాళ్ళు ఆలోచించారు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే సీసీటీవీ కెమెరాను చెక్ చేస్తే ఆ కల్ప్రిట్ ఎలాగైనా దొరికిపోతాడని వాళ్ళు ఆలోచించారు. సెమినార్ హాల్ బయట ఏదైనా సీసీటీవీ కెమెరా ఉందా అని చూసేటప్పుడు వాళ్ళకు అటువంటిది ఏమి కనిపించలేదు. 4th ఫ్లోర్ ఎంట్రన్స్ లో ఒక సీసీటీవీ కెమెరా కనిపించింది. ఆ సీసీటీవీ కెమెరాను వాళ్ళు త్వరగా చెక్ చేసేటప్పుడు అర్లీ మార్నింగ్ 4 o'clock ఆ 4th ఫ్లోర్ ను ఎంటర్ అవుతున్నట్టుగా ఇంకా 4:45 ఆ టైంలో వెళ్ళిపోతున్నట్టుగా కనిపించింది. పోలీసులు అతనే కల్ప్రిట్ అని ఫిక్స్ అయిపోయారు. అది మాత్రమే కాదు, ఆ కల్ప్రిట్ వీళ్ళకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తే. అతని పేరే సంజయ్ రాయ్. అంటే ఇతను ఒక సివిక్ వాలంటీర్. ఈ సివిక్ వాలంటీర్ అంటే వీళ్ళు పోలీసులకు హెల్ప్ చేసే వాళ్ళు అనమాట. ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువైతే లేకపోతే ఫ్లడ్స్ వచ్చేటప్పుడు ఇలాంటి టైంలో పోలీసులకు వాళ్ళు హెల్పర్ గా ఉంటారనమాట. సో అదే విధంగానే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి కూడా ఆ యొక్క హాస్పిటల్లోనే పోలీస్ వాలంటీర్ గా ఉంటున్నాడు. అది మాత్రమే కాదు, ఆ యొక్క క్రైమ్ సీన్ లో వాళ్ళకు ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా దొరుకుతుంది. అంటే ఆ సీసీటీవీ కెమెరాలో ఆ వ్యక్తి సెమినార్ హాల్ కు వచ్చేటప్పుడు అతని చెవిలో ఆ బ్లూటూత్ ఇయర్ బడ్స్ ఉంది. అంటే అతను వెళ్ళేటప్పుడు ఆ యొక్క బ్లూటూత్ ఇయర్ బడ్స్ లేదనమాట. సో ఆ విధంగానే ఆ వ్యక్తి కల్ప్రిట్ అయి ఉంటాడనేసి వెంటనే పోలీసులు అతని ఇంటికి వెళ్లి అతన్ని పట్టుకుంటారు.
సో ఆ విధంగా పోలీసులు సంజయ్ రాయ్ ఇంటికి వెళ్లి చూసేటప్పుడు అటువంటి ఒక ఘోరమైన హత్య చేసేసి హాయిగా నిద్రపోతున్నాడు. ఇది చూసిన పోలీసులకు చాలా కోపం వచ్చింది. అతను లేపి చాలా ప్రశ్నలు అడిగారు. అప్పుడు అతను ఏమన్నాడంటే నాకేం తెలియదని చెప్పాడు. సో ఆ తర్వాత పోలీసులు ఏం గమనిస్తారంటే ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలో అతను వేసుకున్న డ్రెస్ అనేది ఉతికి ఆరేసినట్టుగా కనిపించింది. సో అప్పుడు ఆ డ్రెస్ గురించి అడిగేటప్పుడు అతను ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. సో ఆ తర్వాత ఆ రూమ్ అంతా తరోగా చెక్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక షూ కనిపిస్తుంది. ఆ షూ మీద కొన్ని బ్లడ్ స్టెయిన్స్ అనేది కనిపిస్తుంది. వెంటనే ఆ షూ ను తీసుకుని వెళ్లి ల్యాబ్ కి పంపిస్తారు. ఒకవేళ ఆ బ్లడ్ విక్టిమ్ బ్లడ్ తో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి. సో ఆ విధంగానే ఆ యొక్క షూలో ఉన్న బ్లడ్ అనేది విక్టిమ్ తో మ్యాచ్ అవడం వలన అతన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ తర్వాత పోలీసులు ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని విచారణ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సంజయ్ రాయ్ కి ఆల్రెడీ 4 పెళ్లిలైందని చెప్పారు. అది మాత్రమే కాదు ఆ 4 భార్యలు అతనితో లేరని చెప్పారు. కారణం ఏంటంటే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి చాలా తాగుతూ వాళ్ళను భయంకరంగా అబ్యూస్ చేస్తూ ఇంకా రోజు టార్చర్ చేయడం వల్లనే వాళ్ళందరూ వెళ్లిపోయారని పక్కన ఉన్న వాళ్ళంతా చెప్పారు. సో ఆ తర్వాత పోలీసులు అతని మొబైల్ ని తీసి చూసేటప్పుడు అతని మొబైల్లో చాలా పాన్ వీడియోస్ అనేది ఉంది. ఇంకా హాస్పిటల్లో అతని గురించి అడిగేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఈ సంజయ్ రాయ్ ఏం చేసేవాడంటే వచ్చి వెళ్లే పేషెంట్లతో బ్రోకర్ పని చేసేవాడు. అంటే పేషెంట్లు వచ్చి లైన్ లో నిలబడకుండా డాక్టర్లకు చూపించడము, ఇంకా పేషెంట్లకు ఏదైనా టెస్ట్ అనేది చేయాలంటే ఇతనే వాలంటీర్ గా వెళ్లి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని టెస్టులు అనేది చేపిస్తుంటాడు. సో ఈ విధంగా అతను సివిక్ వాలంటీర్ గా పనిచేస్తూ ఇంకా ఆ హాస్పిటల్ బ్రోకర్ పని కూడా చేసేవాడు. అది మాత్రమే కాదు అక్కడ ఉన్న నర్సెస్ ఇంకా లేడీ డాక్టర్స్ ను అదో రకంగా చూసేవాడు. కారణం ఏంటంటే ఇతను కేవలం సివిక్ వాలంటీర్ అయినా నేను ఒక పోలీస్ అని చాలా బిల్డప్ గా తిరుగుతుండేవాడు. ఇంకా హాస్పిటల్లో ఉన్న అన్ని ప్లేసెస్ కి వెళ్లే యాక్సెస్ కూడా ఇతనికి ఉంది. అది మాత్రమే కాదు అతనికి పోలీసులందరూ చాలా పరిచయం కావడం వలన అతను దర్జాగా ఆ యొక్క హాస్పిటల్లో తిరిగేవాడు. ఇలా ఉండటం వల్లనే అతను ఈ యొక్క కార్యాన్ని చేశాడని హాస్పిటల్ మెంబర్స్ చెప్పారు. ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ లో అతనికి ఆ జాబ్ ఎలా వచ్చిందని తెలిసిందంటే యాక్చువల్లీ అతను ఒక బాక్సర్ అన్నమాట. ఆ విధంగా అతను ఒక స్ట్రాంగ్ గా ఇంకా అందరితో చాలా మంచిగా మాట్లాడడం వలన అతనికి ఆ జాబ్ దొరికిందని తెలిసింది. ఆగస్టు 13వ తేదీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చాలా భయంకరమైన విషయాలు బయటపడింది. అదేమిటంటే 32 ఏళ్ల ట్రైనింగ్ డాక్టర్ ఎప్పుడు గ్లాసెస్ వేసుకునేది. సో సంజయ్ రాయ్ ఏం చేశారంటే అతను ఒక బాక్సర్ అవటం వలన కళ్ళ మీద ఒక పంచ్ ఇచ్చేటప్పుడు ఆ గ్లాసెస్ అన్ని విరిగిపోయి ఆ యొక్క గ్లాస్ పీసెస్ కళ్ళలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత బ్లడ్ అంతా ఆ కళ్ళ నుంచి బయటికి వచ్చిందని చెప్పారు. అది మాత్రమే కాదు పెదవుల మీద ఇంకా చేతులు ఇంకా కాళ్ళ మీద భయంకరమైన గాయాలు ఉంది. ఎప్పుడైతే ఆమె అతన్ని దగ్గర రానియకుండా తోసేసి అతను ఏం చేస్తాడంటే జుట్టు పట్టుకొని గోడకు గుద్దాడని తెలిసింది. ఆ తర్వాతనే అతను ఆమెను భయంకరంగా అబ్యూస్ చేసి చివరకు గొంతు పిసికి చంపేశాడు. సో ఆ తర్వాత అతన్ని కొట్టి విచారణ చేసేటప్పుడు అతనే ఆ పని చేశాడని ఒప్పుకున్నాడు. ఇప్పుడు కలకత్తాలో డాక్టర్స్ ఇంకా నర్సెస్ అందరూ కలిసి ఒక పెద్ద పోరాటమే చేస్తున్నారు. ఆ సంజయ్ రాయ్ని ఉరి తీయమని అడుగుతున్నారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరు మహిళలు చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుందో వాళ్ళకు తెలియదు కాబట్టి అందరూ చాలా భయంతో ఉన్నారు. కలకత్తా సీఎం అయిన మమతా బెనర్జీ వచ్చి ఆ యొక్క కేసులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇంకా ఆ యొక్క కేసును త్వరగా సాల్వ్ చేయమని చెప్పింది. చనిపోయిన ట్రైనీ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్లి మాట్లాడింది. సో డిటెక్టివ్స్ ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డ సంజయ్ రాయ్కి ఎటువంటి శిక్ష పడాలి, ఇంకా భారతదేశంలో ఇటువంటి జరగకుండా ఉండడానికి మన గవర్నమెంట్ ఎటువంటి చట్టాలను తీసుకుని వస్తే ఇలాంటిది అన్ని జరగదు అనేది కామెంట్ లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ను చాలా జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఒక అవసరమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.